సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ షర్మిల గారు వైఎస్ఆర్ గారి 75వ జయంతి వేడుకలను విజయవాడలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాం సార్. అందుకు చాలా మందికి ఇన్విటేషన్స్ పంపించారు. సోనియా గాంధీ గారు రాబోతున్నారని, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, రాహుల్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షర్మిల గారు ఇన్విటేషన్ పంపించారా, ఆయన వస్తున్నారా, ఆయన ఎందుకు ఈ సెలబ్రేషన్స్ పట్ల అసలు సైలెంట్ గా ఉన్నారు? అయితే ఈ సెలబ్రేషన్ చేయడం కూడా షర్మిల గారి వ్యూహంలో ఒక భాగం. కేవలం వైఎస్ఆర్ గారి లెగసీని తన వైపు షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు ఈ టైంలో వైసీపీ పార్టీ అంటే చాలా లోతుగా ఉంది కాబట్టి ఈ టైంలో షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమందిని అట్రాక్ట్ చేసి ఓకే తన కౌంటర్ నింపాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి చేసిన మేలు ఏదైనా ఉంటే అదే. ఓకే, వాళ్ళ గెలుపుకి వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేశారు. కూటమి గెలుపుకి షర్మిల గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే గుడ్డిలో మెల్లలాగా నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందు ఎన్నికల్లో పడిన ఓట్ల కంటే తక్కువ శాతం నమోదైంది. సీట్ల పంపిణీలో చాలా తప్పులు జరిగినాయని చెప్పి చాలామంది వాళ్ళ ఆంధ్రరత్న భవన్లోనే ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్లు చేసిన విషయం కూడా మనం చూసాం. కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతోనే ట్రావెల్ అవ్వాలని అనుకుంటున్నారు. ఆవిడకి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ అంటే వైఎస్ఆర్సీపీ దెబ్బతిన్నటువంటి కండిషన్ని ఏదో మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా మార్చడం కోసం ఈవిడ ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. వైఎస్ జయంతి వేడుకలు భారీగా జరుపుదామని. తద్వారా వైఎస్ అభిమానుల్ని ఇటువైపు గ్యాదర్ చేయవచ్చు అనేది ఆవిడ వ్యూహం. ఈ వ్యూహానికి అధిష్టానం ఆశీర్వాదం ఏ మేరకు లభిస్తుంది అనేది చూడాలి. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే, వైఎస్ఆర్సీపీ షట్ డౌన్ అయితే ఇటువైపు జనాలు వస్తారు అని. అయితే వైఎస్ఆర్సీపీ నిజంగా షట్ డౌన్ అయిందా అనేది గనక చూస్తే అది షట్ డౌన్ అయిన దాఖలాలు ఎక్కడ కనబట్టలేదు. అదేదో కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అని ఒక ప్రచారం జరిపారు. ఆ ప్రచారం కూడా ఎవరి నుంచి జరిగింది? పర్టికులర్గా తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా సెల్స్ నుంచి జరిగింది. అలాగే రకరకాల వార్తలు పంపు చేస్తున్నారు రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద. చివరికి ఎక్కడ దాకా దిగజారంటే థంబ్నెయిల్స్ పెట్టడంలో వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి ఒక ఛానల్ TV5 అనే ఛానల్లో వైఎస్ భారతి గుడ్ బై అని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టి, అంటే వాళ్ళ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది అది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఫొటోస్ పెట్టి భారతి గుడ్ బై అని థంబ్నెయిల్ పెడితే జనం ఏమనుకుంటారు? వాళ్ళిద్దరూ విడిపోతున్నారా అనే, అంటే జగన్ని ఏకాకిని చేసి భారతి గారు వెళ్ళిపోతున్నారేమో అనే ఇంప్రెషన్ ఇచ్చేలాగా థంబ్నెయిల్ పెట్టి లోపల వార్త ఏమిటి దానిలో? సాక్షి బాధ్యతల నుంచి ఆవిడ కొంచెం పక్కకి వైదొలుగుతున్నారు. ఆ ప్లేస్లో ఆల్రెడీ ఉన్నటువంటి రాణిరెడ్డి గారు పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే సాక్షి మీడియా వ్యవహారాల్లో జరిగిన అవకతవకలు, వీటి మీద తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ పక్కకి తప్పుకుంటున్నారు అనేది కథ. కానీ దానికి పెట్టిన హెడ్డింగ్ ఏమిటి? వాళ్ళు భారతి గుడ్ బై. ఈ ప్రచారం జరుగుతోంది ఓ పక్కన ప్యారలల్గా. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి కదలిక మీద ఒక నెగిటివ్ స్టోరీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బెంగళూరు వెళ్ళగానే డీకేని కలిశాడని, పార్టీలో విలీనం చేసేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో అని వార్తలు ఉండారు. సాక్షాత్తు డీకేనే మీడియా ముందుకు వచ్చి ఎవరా వెధవలు ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళు అన్నాడు. అంటే పరిస్థితి ఏమిటనేది అర్థమైపోయింది ప్రపంచానికి. సో షర్మిల గారు ఇప్పటికీ
ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి ఎన్డీఏ టూల్గానే చూడాలి. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి ఎన్డీఏ టూల్. ఆవిడ్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం మీడియా వాడిన విధానం ఏమిటి అన్నది మనం చూసాం స్పష్టంగా. కాబట్టి ఆవిడ అదే ధోరణిలో ఉన్నారా? నిజానికి ఆవిడ ఎన్డీఏ కోసం కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భం చూసాం మనం. అందుకని అంటే ఇది కాంగ్రెస్కి అనుకూలంగా పరిణమిస్తుంది, అంటే వైఎస్ఆర్సీపీ షట్ డౌన్ అవుతుంది కాబట్టి మీరు రైజ్ అవడానికి ఒక అవకాశంగా దీన్ని చూడండి అని ఒక పాజిటివ్ ఇండికేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చి షర్మిలని కాపాడే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశాడు. ఓకే, ఇది కండిషన్. అంటే రేవంత్ రెడ్డి విషయాన్ని కీలకంగా చూడాలి ఇక్కడ. ఆవిడ నేరుగా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాతే క్రతువు ప్రారంభమైంది. అంటే రేవంత్ రెడ్డి ద్వారా అధిష్టానానికి తనని రీప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఆవిడ ప్రారంభించారు. రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి ద్వారా తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఆవిడ అంటేనే ఈ స్క్రిప్ట్ డిజైన్డ్ బై చంద్రబాబు అనేది అర్థమవుతుంది మనకి. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో ఈవిడ పెట్టేటువంటి ఈ జయంతి సభకి ఢిల్లీ నుంచి నాయకత్వం అంతా తరలి వస్తుంది అని జరుగుతున్నటువంటి ప్రచారం రేవంత్ రెడ్డి సీరియస్గా పట్టించుకుని చేస్తే ఇది జరుగుతుంది. ఓకే, లేదంటే కష్టమే, జరుగుతుంది కానీ దాని పద్ధతిలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరవుతాడని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు విడిగా ఇదే స్థాయిలో వాళ్ళు వైఎస్ జయంతి వేడుకలు వాళ్ళు జరుపుతారు పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు ఆ మధ్య తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఎలాగైతే ప్రభుత్వం విడిగా బీఆర్ఎస్ విడిగా జరుపుకున్నాయో తెలంగాణలో, అదే పద్ధతిలో వైఎస్ జయంతిని షర్మిల గారు కాంగ్రెస్ జెండా కింద ఆవిడ పద్ధతిలోను, వైఎస్ఆర్సీపీ జెండా కింద జగన్మోహన్ రెడ్డి ఆయన పద్ధతిలోనూ జరుపుకుంటారు. ఎవరి కుంపటి వారిదే, ఎవరి రాజకీయం వారిదే. ఆయన వచ్చి ఈవిడతో కలవటమో లేకపోతే ఈవిడ వెళ్ళి వారి ఫంక్షన్లో పాల్గొని మాట్లాడటమో ఇలాంటివి ఏమి జరగవు. ఓకే, స్టేటస్ కోయే నడుస్తోంది ఇప్పటికీ ఫ్యామిలీలో. ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. గత ఎన్నికల కంటే తక్కువ పర్సంటేజ్ ఓటు వచ్చి ఆవిడ ఇబ్బందుల్లో ఉంది. ఈయనేమో ఓటమి పాలై 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఓటమి పాలై ఈయన ఇబ్బందుల్లో ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కేసుల వివరాలు ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి అని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని నివేదిక అడిగినటువంటి ఒక వార్త ఇప్పుడు హాట్ న్యూస్గా మారింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల పరిస్థితి ఏమిటని సిబిఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఒక పాత పిటిషన్ ఆధారంగా ప్రశ్న అడగడం జరిగింది. ఎవరా పిటిషన్ వేసినది అంటే చేగొండ హర్రామ్ జోగయ్య గారు. కాబట్టి అదొక స్టోరీ ప్యారలల్గా అదే రామాయణంలో పిడకల వేటలాగా అదొక డ్రామా నడుస్తోంది. సో ఆయన టెన్షన్స్లో ఆయన ఉన్నాడు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి ఒక జంక్షన్లో వైఎస్ జగన్ ఉన్నాడు. తన పార్టీని ఎలా రీబిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు అడుగు వేయాల్సిన సందర్భం. జనంలోకి వెళ్ళి ఏం మాట్లాడాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఇన్ని గందరగోళాల మధ్య ఆయన ఉండి ఈవిడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ పిల్లలిద్దరూ ఒక జంక్షన్లో నిలబడినట్టుగా అయిపోయింది కండిషన్. ఆయన ఎవరినైతే వ్యతిరేకిస్తూ వచ్చాడో జీవితాంతం వాళ్ళతో కలవాల్సినటువంటి పరిస్థితి పిల్లలకు ఏర్పడింది. అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉన్నాడు జీవితాంతం, కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి సానుకూలంగా వ్యవహరించక తప్పని పరిస్థితిలో ఉన్నాడు. అలాగే
షర్మిల కూడా ఏదో మేరకు ఎన్డీఏకి ఉపయోగపడే విధంగా నడుచుకోక తప్పని పరిస్థితిలో ఉంది. పర్టికులర్గా చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించాల్సి రావటం, చంద్రబాబుకు ఉపయోగపడేలాగా తన నడక ఉండాల్సిన పరిస్థితి ఉండటం ఆవిడకి ఇబ్బందే కదా పాపం. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నప్పటికీ షర్మిల గారి నడక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మని చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది కదా. చంద్రబాబుకి ఆవిడ గ్రీటింగ్స్ చెప్పడం, క్రిస్మస్ విషెస్ చెప్పడం, ఇవన్నీ జరిగినాయి కదా ఈ ప్రాసెస్ అంతా. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలిద్దరూ ఉన్నారు. ఆయన జయంతి వేడుకలు ఇద్దరు విడివిడిగానే జరుపుకుంటారు. ఎవరి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు సీరియస్గా. ఈ ప్రయత్నంలో ఇద్దరూ కూడా అంటే ఇక్కడేమో ఈవిడ డ్యూయల్ రోల్ పోషిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగాను ఎన్డీఏకి అనుకూలంగాను కూడా డ్యూయల్ రోల్లో ఉంది ఆవిడ. ఇతను పర్వాలేదు, ఇతను ఒకటే ప్రోగ్రాం. ఎన్డీఏ కృపా కటాక్షాలతో తాను నిలబడి తన పార్టీని నిలబెట్టుకునేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఎవరు సక్సెస్ అవుతారు అనేది కాలం చెప్తుంది, ఎవరి స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి అనేది. ప్రస్తుతానికైతే రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఆవిడ భారీగా నిర్వహించాలి, తద్వారా తన పొలిటికల్ కెరియర్ దాని మీద బిల్డ్ చేయాలి అనే ఆలోచనతో ఆవిడ ఉన్నారు. కానీ ఆ రేంజ్లో జరుగుతుందా అనే దానికి సంబంధించిన అనుమానాలు ఇంకా చాలామందిని పట్టి పీడిస్తున్నాయి. చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుకుంటే ఇది చేయవచ్చు. రెండోది, ఇండియా కూటమి నంబర్ పెరిగింది, పార్లమెంట్లో దాని బలం పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సైన్ వాళ్ళకి. అందుకని వాళ్ళు కూడా కొంచెం సీరియస్గానే ఈ మ్యాటర్ పరిశీలించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లల పరిస్థితి ఏంటి అని ఇన్ టోటల్ ఒక సమీక్ష చేసుకుని వాళ్ళతో తన రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది రీడిఫైన్ చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో ఆ రీడిఫైనింగ్ చేసుకోవడంలో ఏదైనా నెగిటివ్గా వాళ్ళకి అనిపిస్తే షర్మిల గారిని పక్కన పెట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ కండిషన్లో రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఎలా జరుగుతాయి అంటే ఆవిడైతే చేయాలని డిసైడ్ అయింది. ఆల్రెడీ ఇన్విటేషన్ల పంపిణీ అయిపోతుంది, చాలామందిని పిలుస్తోంది ఆవిడ. పార్టీ ఢిల్లీ నాయకత్వం కదిలినా కదలకపోయినా ఇక్కడ వరకు అయితే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇదే ఈవెంట్ ప్యారలల్గా వైఎస్ఆర్సీపీ కూడా జరుపుతుంది. ఈ రెండు ఈవెంట్లు తెలుగు ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి తమ అభిమానం కొద్దీ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారు అనేది క్లారిటీ రావాలంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తెలియాల్సిందే. ప్రస్తుతానికైతే వాళ్ళ కండిషన్ బాగాలేదు, ఇద్దరిది బాగాలేదు. ఇద్దరి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. సరే, జగన్ గారు అంటే వైఎస్ఆర్ గారి పేరు చెప్పి రాజకీయాలు చేయడం పూర్తిగా మానేశారు, కేవలం తన పేరుని ముందుంచి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అసలు ఎక్కువగా వైఎస్ఆర్ గారి పేరుని ఆయన యూజ్ చేసుకోవట్లేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ షర్మిల గారు సేమ్ వైఎస్ఆర్ గారి పేరుతో ఎక్కువగా రాజకీయాలు చేస్తుంది, అతని పేరుని ఎక్కువగా వాడుకుంటుంది అంటున్నారు. అంటే వైఎస్ పేరు అంటే సాక్షి లోగో మార్పు, సాక్షి లోగోలో ఇంతకుముందు వైఎస్ఆర్ ముఖం ఉండేది తల, ఆ తలని తొలగించారు. దాని నుంచి ఇది టోటల్గా జగన్ ఎరాగా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది అనేది వినిపించింది. ఆయన ఎన్నికల ఉపన్యాసాల్లో మీ బిడ్డ అని చెప్పి తనని తాను సంబోధించుకుని మీ బిడ్డ మీకు చేసేటువంటి సహాయము, మీరు మీ బిడ్డకు చేయవలసిన సహాయము అనే వరకే మాత్రమే మాట్లాడాడు ఆయన. లెగసీ గురించి మాట్లాడే ప్రయత్నం చాలా తక్కువ చేసిన మాట వాస్తవమే. ఒకవేళ గెలిచుంటే తండ్రిని మించిన కొడుకు అంటే ఆయన కూడా 2 ఎన్నికలు వరుసగా గెలిచాడు, రాజశేఖర రెడ్డి కూడా. ఈ ఎన్నికలో గెలిచుంటే ఆ రికార్డుని సమం చేసిన వాడు అయి ఉండేవాడు జగన్. ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపుంటే, గెలిచి 5 ఏళ్ళు నడిపుంటే అప్పుడు ఆయన
ఆయన రికార్డుని క్రాస్ చేసి ఈయన కొత్త రికార్డు నెలకొల్పినట్టుగా అయ్యేది. ఏది ఏవైనా పార్టీకి తానే అధినాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలి అని అనుకున్నాడు ఆయన. అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రెఫరెన్సు, అలాగే ఆయన లెగసీని కొనసాగిస్తున్నటువంటి అసలైన వారసుడిని తానే అనే విషయం ఆయన ఎన్నికల్లో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా. ఓకే. లోగోలో తల తీసేసినంత మాత్రాన హృదయంలో నుంచి తొలగించినట్టు కాదు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. అలాగే ఇడుపులపాయికి వెళ్ళాడు ఆయన ఓడిపోయిన మరుక్షణం, వెళ్ళి తన ఆవేదనని నివేదించుకున్నాడు అక్కడ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తి ప్రపత్తులు తగ్గలేదు అని ప్రపంచం అనుకునేలాగా చేస్తున్నాడు అతను. అయితే ఈవిడ నిరంతరము అదే పనిలో ఉన్నట్టుగా ఈవిడ చూపిస్తోంది. అవును. అందుకని ఇప్పుడు అనివార్యంగా ఆయన అంటే తన సాక్షి లోగోలో వైఎస్ ముఖం తీసేసినప్పటికీ రేపు జయంతిని సీరియస్గా నడపాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది ఆయనకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అందుకని డెఫినెట్గా రేపు జయంతికి వాళ్ళు ప్యారలల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఈ రెండు ఫంక్షన్స్, ఈ రెండు ఈవెంట్స్ మధ్య వేరియేషన్స్తో రకరకాల కథనాలు, కొత్త కథనాలు, కొత్త ఈక్వేషన్స్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.